విశాఖ ఉత్సవ్ 2026 అట్టహాసంగా కొనసాగుతుంది. ఒకవైపు సాగల అలల హోరు, మరోవైపు రంగురంగుల విద్యుత్ కాంతులు, ఇంకా మరోవైపు ఆధ్యాత్మిక వైభవం. విశాఖ బీచ్ రోడ్డు ఇప్పుడు మినీ ఆంధ్రప్రదేశ్ను తలపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రసిద్ధ దేవాలయాల నమూనాలను భక్తులను, పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం సింహాచలం వారహ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నమూనాతో పాటుగా కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ నమూనా, సంపత్తు వినాయగర్ ఆలయ నమూనాలు ఆకట్టుకున్నాయి. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. వన్ ఆఫ్ ద టెంపుల్ సింహాద్రి అప్పన్న సింహాచలం, ఇంకోటి సంపత్ వినాయక, ఇంకోటి కనక మహాలక్ష్మి. ఆ మూడు ఒకే చోటు పెట్టి ఈవెన్ బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా మన వైజాగ్లో ఉన్న ఫేమస్ టెంపుల్స్ని చాలా బాగా చూపించారు. ఇట్స్ వెరీ నైస్ అండి, చాలా బాగుంది. పిల్లలకు కూడా బాగా తెలుస్తుంది, ఇప్పుడు అందరూ వెళ్ళరు కదా. ఇట్స్ వెరీ నైస్, వీఆర్ ఎంజాయింగ్ ఏ లాట్. పెట్టడం మన వైజాగ్లో మేము చిన్నప్పటి నుంచి, నేను బై బర్త్ వైజాగే, చిన్నప్పటి నుంచి ప్రతి ఇయర్ అట్లీస్ట్ ట్వైస్ అయినా వెళ్తాము. అలాంటిది ఆ మూడు టెంపుల్స్ ఒకే చోట ఉండడం అనేది ఇట్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అది చాలా బాగా పెట్టారు, అన్నీ కూడా వచ్చిందండి. సీరియస్లీ చూసిన వెంటనే నాకు సింహాద్రప్పన్ అంటే నాకు చాలా ఇష్టం. అది చూడగల చాలా మళ్ళీ ఇలా రాగల సంపత్ వినాయక టెంపుల్, కనక మహాలక్ష్మి అన్నీ కూడా ఇట్స్ వెరీ డివోషనల్గా ఉంది. ఎన్విరాన్మెంట్ మొత్తం క్రౌడ్ అది, అందులో ఈ 3 days హాలిడేస్ అది కూడా చాలా బాగా ఉంది. చాలా బాగుందండి. ఇంత క్రౌడ్ అయినా ఎక్కడికక్కడ పోలీసులు వాళ్ళు కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. అసలు ట్రాఫిక్ అసలు నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది, కానీ ఎక్కడ కూడా తోసుకోవడాలు అలాంటివి ఏమీ లేవు. చాలా బాగా అరేంజ్ చేశారు. ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం చూసాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం మేము ఇలాగా. చాలా బాగుంది. ఇక్కడ మొత్తం ఇక్కడ అటువైపు అంతా చూసాం, ఇక్కడ సెట్లు అన్నీ చూసాం. మొత్తం బీచ్ అంతా చాలా బాగుంది. ఇంత జనాభాని నేను ఎప్పుడు చూడలేదు. 10 సంవత్సరాల క్రితం ఇప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడే ఇదే చూడడం నేను. చాలా బాగుంది, చాలా నచ్చింది. స్టాల్స్ బాగున్నాయి. తర్వాత ఇక్కడ చూసారా సింహాద్రి అప్పన్న గారు సెట్ చేశారు, ఇది బాగుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ అవుతుంది ఈరోజు, ఎవరో వీణ ఇది వాయించినట్టు వచ్చారు కదా, అది కూడా బాగుంది. తర్వాత ట్రాఫిక్ కూడా క్లియర్గా ఉందండి, బళ్ళుతో రావడానికి కానీ పెట్టడానికి చాలా బాగుంది. చాలా బాగా అరేంజ్ చేశారు, అందరూ ఫ్యామిలీతో రావచ్చు. బాగుంది సార్, ఎందుకంటే వాటర్ ఫెసిలిటీ పెట్టారు. ట్రాఫిక్ కూడా చాలా బాగుంది. అంటే ఎక్కువ చూసారు, బళ్ళన్నీ ఆపేశారు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు నడిచి వెళ్ళి రావచ్చు, ఎవరికి ఇబ్బంది లేదండి. సో ఇక్కడ కూడా చూసారు, జనాలు కూడా కొట్టుకోవడం అలాంటిది ఏం లేదండి. పిల్లలతో నీట్గా వెళ్ళి రావచ్చు. చేసిందండి బాగా, గవర్నమెంట్ ఎప్పుడు మెచ్చుకోవచ్చండి. ఇదే మొదటిసారి దీన్ని చూసాక మన రాష్ట్రంలో ఇదొక అభివృద్ధికరమైనది అనేది మనం చెప్పుకోవచ్చు. విశాఖ ఉత్సవాలు, అన్ని స్టాళ్ళు, ఇంకా కార్యక్రమాలు అన్నీ చాలా ఇదివరకులాగా చాలా బాగున్నాయి. ప్రతి సంవత్సరం మీద గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల కింద చేశారు అనుకుంటాం, కానీ ఇదే ఈ సంవత్సరం చాలా అభివృద్ధితో కలిగించేస్తారు. బాగా ఎంజాయ్ చేశాను ఫ్యామిలీతో. ఈ టైంలో, ఈ లాంగ్ వీకెండ్లో ఎంజాయ్ చేయడానికి ఇదే మంచి సమయం అనుకుంటున్నాను. బాగున్నాయండి, వినాయకుడు, మహాలక్ష్మి అమ్మవారు, ఇంకా టెంపుల్స్ అన్నీ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. చాలా బాగుంది మొత్తం, అంటే రియల్గా చూసినట్టు ఫీల్ అవుతున్నాం అనమాట. థ్యాంక్స్ ఫర్ దిస్ వైజాగ్ ఫెస్ట్. చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాం, అంటే వైజాగ్ మొత్తం తిరగకుండా టెంపుల్స్ ఇక్కడే చూసేటట్టు ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. వచ్చిన వాళ్ళందరికీ మీన్స్ చాలామంది వస్తారు కదా ఇక్కడ ఈ ఫెస్ట్ కోసం దూరం నుంచి, వాళ్ళు కూడా అంటే వేరే దగ్గరికి వెళ్ళకుండా ఇబ్బందిగా ఇక్కడ చూడడానికి అయితే చాలా బాగుంటుంది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చూడడానికి. కోర్స్ ఇలాంటి మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మంది వస్తారు. అండ్ మీడియాని చూసి చాలామంది టూరిస్టర్సే అసలు ఇన్స్టాగ్రామ్ వైరల్ వల్ల చాలామంది వస్తారు, టూరిస్టర్సే వస్తారు. యాక్చువల్లీ వైజాగ్కి ఇలాంటివి పెడితే ఇంకా వైజాగ్ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ అవుతుంది హైదరాబాద్, తెలంగాణ కన్నా. వైజాగ్ అనేది మీడియా వల్ల ప్లస్ ఇన్స్టాగ్రామ్ వల్ల ఈ వైజాగ్ ఫెస్ట్ అనేది మాకు తెలిసింది. సో మీ న్యూస్ వల్ల కూడా తెలుస్తుందని మేము అనుకుంటున్నాం. సో వైజాగ్ అనేది చాలా ఎక్స్ప్లోర్ అవుతుంది. నా పేరు ప్రవళిక. సో ఓవరాల్గా అయితే విశాఖ ఉత్సవం లైక్ బాగా చేస్తున్నారు. అండ్ లైక్ చాలా ఇయర్స్ తర్వాత కొంచెం గ్రాండ్ ఫెస్టివల్ అంటే ఇలాగే జరుగుతుంది. ఆ తర్వాత గుళ్ళు అవి కూడా చాలా బాగా పెట్టారు, అండ్ స్టాల్స్ కూడా చాలా ఎక్కువ పెట్టారు. ఓవరాల్గా అయితే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. నేను అక్కడ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి, అక్కడ ముందు మ్యాజిక్ షో అవుతున్నది, ఇక్కడ గుళ్ళు అవి ఉంటున్నాయి. లైక్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ అక్కడ కొన్ని స్టాల్స్ అవి కూడా ఉన్నాయి. లైక్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి ఇక్కడ పెట్టి చూపించడానికి, లైక్ వాళ్ళకి ఎలా ఉంటారో తెలియడానికి ఇది బాగుంది. అంతా బాగానే ఉంది. ఈ 3 days కూడా హాలిడేస్ రావడం వల్ల జనాలు కూడా చాలా బాగా వచ్చారు. గుడి ఆవరణ కూడా గుడి టెంపుల్లో ఉన్నట్టు కూడా ఉన్నది, జాతరలాగా ఉన్నది, పండగ సెలబ్రేషన్ లాగా ఉన్నది, అంతా బాగుంది. ఇక్కడ స్టాల్స్ అన్నీ చూసాము, మొత్తం సంబరాల్లో ఎలా ఉంటుందో అలా అన్నీ కూడా చూసొచ్చాం. సింహాచలం టెంపుల్ సింహాచలంలో ఉన్నట్టుంది, కనకమహాలక్ష్మి టెంపుల్ కనకమహాలక్ష్మి, సంపత్ వినాయక టెంపుల్ గుడిలో ఉన్నట్టుగా కూడా ఉన్నది, మంచి జాతరలో ఉన్నట్టు కూడా ఉన్నది.
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.